ఇప్పటివరకు బాలకృష్ణ 100వ చిత్రం గురించి మాత్రమే చర్చ జరుగుతూ వచ్చింది. అయితే తన 100వ చిత్రం కూడా ఎంతో దూరంలో లేదని స్వయంగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు నాగార్జున. తను పోషించిన అతిథి పాత్రలు, ఇతర భాషల్లో నటించిన చిత్రాలన్నీ కలిపితే తను నటిస్తున్న భాయ్ తన 96వ చిత్రమని, మనం చిత్రం 97వ చిత్రమని ప్రకటించి లెక్కలు సవరించారు నాగార్జున. ఎందుకంటే వికీపీడియా లెక్క ప్రకారం భాయ్ నాగార్జున 86వ చిత్రం. సవరించిన లెక్కల ప్రకారం నాగార్జున 100వ చిత్రం కూడా మరో 3 చిత్రాల దూరంలోనే ఉండడంతో బాలకృష్ణ 100వ చిత్రంతో పాటు నాగార్జున 100వ చిత్రం కూడా ఇప్పుడు ప్రముఖంగా వార్తలకెక్కుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత శతాధిక చిత్ర కథానాయకుల క్లబ్ లో స్థానం సంపాదించుకున్న హీరో చిరంజీవి. ఇప్పుడు ఆ జాబితాలో బాలకృష్ణ, నాగార్జున, ఆ తర్వాత కొంచెం ఆలస్యంగానైనా వెంకటేష్ చేరతారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలకు ఆ ఛాన్స్ దక్కడం కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పటికీ పావు సెంచరీ కూడా చేయలేదు. మహా అయితే వీళ్ళంతా అర్ధ సెంచరీలతో సరిపెట్టుకుంటారేమో, వేచి చూడాలి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.